దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరొక దినమును దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనము సరిచేసుకున్నట అనే మాటను మరి మొన్నటి కాలంలో విన్నాం. 5వ అధ్యాయమును 14వ వచనం కాంచి మనం చదువుకున్నాం. ఈరోజు 14వ వచనం నుండి మరి 27వ వచనం, 15వ వచనం నుండి 27వ వచనం వరకు వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము. మరి యోబు తన స్నేహితులతో సంభాషించిన సంభాషణ మనం చూస్తున్నాం. అందుకొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, దయగల తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్య. సమయములో నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట, నీ బడిలి ఎదుట నిలుచున్నాను. నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేసి, నా ఉద్దేశాలు మరుగు చేసి, నాయనా నీవు నాలో ఉండి మాట్లాడమని అడుగుచున్నాను. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు, నా తెలివి సరిపోదు, నా జ్ఞానము సరిపోదు ప్రభా. కనుక మీరు నాలో ఉండి అలుపుడైన నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని నా కంఠస్వరం నీ బోరుగా వాడుకుని నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ బలమును, పరలోక యొక్క శక్తిని దయచూపించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని కృపా సహాయము మనకు తోడుగా ఉండి ఆయన రాకడ వరకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రియులరా, మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులరా, యోబు తన స్నేహితులతో సంభాషించిన సంభాషణ అంతా కూడా ఈ గ్రంథంలో చూస్తున్నాం. అయితే వాక్య గ్రంథములో యోబు తనకు తాను సరిచేసుకుటకు దేవుని ఎదుట కనబడుతున్నాడు. మానవులకు ఏమాత్రం చిక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు అనేది కూడా గమనించాలి. వాక్య గ్రంథంలో చదువుదాం. 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతుంటే 2 వచనాలు చదువమ్మా. 15, 16. పగట వేళ వానికి అంధకారం, తారుశిల్లును, రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతుల నుండి ఆయన దరిద్రులను రక్షించును. ప్రభునందు ప్రియులారా, చూశారండి ఎంత గొప్ప మర్మమైన మాట. పగట కాలం రాత్రి వేళ ఉన్నట్టుగా ఉన్నదంట. అంటే మధ్యాహ్నం కాల చీకటి, కన్ని చీకటి ఉన్నట్టుగా, అంటే భయంకరమైన చీకటి కమ్మిన వాడు ఎలాగ దేవులాడతాడో, తడుముకుంటాడో అలాగూ తడుములాడుతున్నట్టుగా యోబు గారు చెప్తున్నారు. అంటే తన పరిస్థితి అలాగున్నా మనము ఎలాగున్నామంటే, చాలామంది కొన్ని రకాల యొక్క బలహీనతలు వచ్చినప్పుడు కొందరు పలకరిస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండు, ధైర్యంగా ఉండు, పర్లేదు, నీకు త్వరగా కోలుకుంటావని ధైర్యము చెప్పటకపోయి వాళ్ళు చెప్పే మాటలు ఎలాగుంటాయంటే, ఇన్నాళ్ళు బాగున్నామే, ఎలాగొచ్చిందంటావు, నీకు అసలు ఊహించను రానిదే, ఎలా జరిగిందంటావు అనేసి వెళ్ళిపోతారు. మరొకరితో అంటాడు, ఇడేదో ఘోరమైన పాపమో దుర్మార్గ పని ఎక్కడో చేశాడు, అందుకే వీడికి కర్మ అని మాటలు అంటారు. ప్రియులారా, ఈ రాళ్ళ బైబిల్ గ్రంథం సూటిగా చెప్పేది ఏంటంటే, శోధనకు నువ్వు పడితే అది దేవుని యొక్క అంగీకారముతో జరుగుతుంది. ఇలా శోధించబడుతున్నావు అంటే నువ్వు పరలోక రాజ్యములో చేర్చబడుతున్నావు అనేది మనం గుర్తించాలి. యోబు ఆల్రెడీ పరలోక వాస్తుడయ్యాడు, కానీ భూలోకంలో జీవిస్తున్నాడు.
ఆ పరలోకమైన సంబంధమైన యోబు ఇవాళ దేవుని ప్రతినిధికి భూమి మీద ఉన్నాడు. యేసుప్రభు రాకముందు కాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిన చరిత్ర యోబు యొక్క చరిత్ర మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం చరిత్ర లోపలికి ఇంకా లోతుగా వెళ్తే ఎక్కడో దొరుకుతుంది, దొరకటేది ఉంటుంది. కానీ దేవుడు ఎంత కావాలో ముఖ్యమైనది అంతగానే బైబిల్ గ్రంథం. ఇలా బైబిల్ను వక్రించేవారు ఉండవచ్చు, కానీ బైబిల్ ఎవరిని వక్రించదు. బైబిల్ అందరినీ చేర్చుకునేది, అందరినీ సరిచేసేదే గ్రంథం. అది బైబిల్ గ్రంథం అని మనం ఆలోచన కలిగి ఉండాలి. అలాగే చదువుతున్నప్పుడు 18వ వచనము 17వ వచనం చదవమ్మా. కావున బేదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు అమ్మా అక్రమ నోరు మూసుకునేను. దేవుడు గర్దించు, మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను చూసారా. తర్వాత అంటే ఎంత విషయం కనపడుతుందంటే, తనకు తాను ఎప్పుడైతే తన మౌనమైతే పాటిస్తున్నాడో ఎప్పుడు విజయవంతుడే. 18వ వచనంలో 18, 19 ఆయన గాయపరిచి గాయములను కట్టెను, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరిచును. చూడ 18, 19 ఈ వచనాలు చూడ. ఆయనే గాయము చేస్తాడు, ఆయనే కడతాడంటే మరొకరు గాయము చేస్తే ఒప్పుకోడైనా, మరొకరు కట్టడప్పుడు ఆయనే గాయం చేస్తాడు. ఆ గాయమును సాతాను గడ ముందుకు ఇతను గాయం చేయాలనుకుంటాడు, కానీ ఆయనే గాయం చేస్తాడు. ఈ లెక్కను చూసుకుంటే యోబుకు దేవుడే స్వయముగా గాయం చేసినట్లుగా ఉంది. సాతాను గాయం చేస్తే ఎలా గాయం చేస్తాడో తెలియదు, కానీ దేవుడే గాయము చేసినట్లుగా ఆయనే మరలా కట్టతాడు అనే నమ్మకం మనకు కలిగినప్పుడు, ప్రియులారా, చాలా మంది ఈ లోకంలో కొంత డాక్టర్లు వైద్యుల్ని నమ్ముతూ ఉంటారు. వారు విశ్వాసముతో ఏ చిన్న మాత్ర ఇచ్చినా అది తగ్గిపోతున్న నమ్మకంతో విశ్వాసం వల్ల స్వస్థపడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఏది చేసినా మంచే, కానీ చెడు చేరని ఒక నమ్మకమును ఒక వైద్యుడి ద్వారా క్రియేట్ అవుతుంది. అప్పుడే వారిని వాళ్ళు అంటారు, మా ఫ్యామిలీ డాక్టర్ అండి ఈయన అంటారు. ఎందుకంటే వారికి ఎటువంటి అన్యాయమును తలపెట్టకుండా ఉండేవాడు. ఇలా దేవుడు నిన్ను గాయపరుస్తున్నాడంటే నీ మేలు కొరకే తప్ప కీడు కొరక కానే కాదు. మరలా కడుతున్నాడంటే ఆ గాయమును చూసుకున్నప్పుడు ఇది నువ్వు జాగ్రత్త పడే విషయము. చాలా మంది కొన్ని పనులు తలపెడుతూ ఉంటారు, పనులు అయిపోవాలని చూస్తారు. ఆ పనులకి వెళ్ళక ముందే గాయం అవుతుంది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. నిజంగా ఆ గాయపడకుండా వెళ్తే ఆ మనిషికి ప్రాణముకే హాని జరగవచ్చు. కొన్ని విషయాలు నిజాలు జరుగుతున్నాయి భూమి మీద. అనొచ్చు, అర్రే నువ్వు ఆల్సిపోవటం వల్ల మంచిదైంది, లేదా నీ ప్రాణానికే పెద్ద ప్రమాదం వచ్చిన ఆ ప్లేస్లో నువ్వు ఉండవలసిన వాడు అంటూ ఉంటారు. అంటే దేవుడు కొంత సమయమును అక్కడ వాదమో లేకపోతే శోధనో బలహీనతో నీకు తలకైపోటో కాలు నొప్పో ఫీవరో మరొకటి బలహీన వచ్చి ఆ రోజు నువ్వు లెగలేని పరిస్థితి కలిగినవంటే రేపటి కాలంలో లేకపోతే ఈ రోజు కాలంలో దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. అర్రే ఈ రోజు ఆదాయం పోయిందే, అర్రే ఈ రోజు సంపాదన పోయిందే, అయ్యో ఈ రోజున మనం చేయవలసిన పనులు మాట తప్పుతాదేమో అనుకుంటున్నాము. దానికంటే గొప్ప విలువైన ఒక పనిని నీకు ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి. అలాగే 20 వచ్చిన చదువమ్మా. 20-21 క్షామకాలమున మరణము నుండి అమ్మా యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును, నోటు మాటల చేత కలుగు నొప్పి నొప్పు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయము వచ్చునను నీవు దానికి. చూసారండి, అందుకే యోబు భయపడలేదండి. ఎలా క్రైస్తవుడిగా లేకపోతే క్రైస్తవుడు కాకపోయినా భగవంతుడు దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసముతో ఎవడైతే జీవిస్తున్నాడో, నిజమైన దేవుడిని వెతుకుతూ పరుగులెడుతూ వెతుకులాడుతూ అది చూడండి
ఎలాగంటారంటే ఆసక్తితో ఎదురు చూస్తున్నాడో అతడికి ఏమొస్తుందంట? శోధన చాలా పెద్ద మంచినీళ్ళు తాగినట్టుగా. మంచినీళ్ళు తాగి అది ఎన్ని నిమిషాలకు ఎన్ని గంటలకు అది జీర్ణమై నీరుడిగా బయటకు వచ్చేస్తుందో అంత వేగముగా నీ యొక్క శోధన కూడా నీ కళ్ళు తెరిపించి, నీకు మేలు కల్పించి, నీకు వెలుగును చూపించి, ఒక మార్గను చూపించి, ఆలోచించగల పనిని, ఆలోచించగల మనసు నీకు ఇచ్చాడంటే ఒక గాయపడిన వాడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, దేనివల్ల అంటే జాగ్రత్తను. అదే పనిలో పడితే ఆ జాగ్రత్త ఉండదు, పని మీదే దిష్టి పెడతాడు. ఇలా చాలా మందికి కూడా ప్రియులర్ అలసిపోయి వచ్చినప్పుడు ఏంటి ప్రభువా అనవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది సాతాను పని, నా అధికారం లేకుండా నిన్ను ఎవడు కూడా గాయపరచలేడు అంటున్నాడు. అలాగే 22వ వచనము చదువుతున్న అమ్మా, పొలములోని రాళ్లతో, పొలములో రాళ్లతో నువ్వు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. చూసారు, ఇక్కడ అడవి అంటే పొలములో ఒక నిబంధన కలిగి ఉంటా, పశువులతో మృగాలతో ఒక నిబంధన అంటే ఒక సరద్దు కలిగి, వాటికి హాని చేయకూడదు, ఇది నా భూమి, వాటికి హాని చేస్తే అవి నా మీద ఇరుచుకు పడతాయి, వాటికి హాని చేయకుండా ఉంటే అవి నా జోలికి రావు. ఇలా ప్రకృతిని కూడా ఎవరు కూడా మనుషులు సరిపోకున్నట్లు ప్రకృతిలో కూడా ఏమంటే జీవరాశులు వాటి క్రియలను ఇలా ప్రకృతి పగపట్టట కారణము ఏమండి, సింహాలు పులులు మనుషుల మధ్యకు రావట కారణం ఏంటంటే దానికి కారణం మనమే. ఏమండి, పాపము జీతము మరణం అన్నారు, పాపానికి జీతం ఏది? మరణం అన్నారు. అంటే నువ్వు పాపము చేస్తే దాన్ని తొలగించడానికి మరణం తప్ప మరొక మార్గం లేదు. పాపం నీలో ఉంది, ఆ పాపం నీలో తొడిగి వెళ్ళాలంటే నీకు మరణము కావాలి. ఆత్మ శరీరం ఏకమైనప్పుడు పాపానికి చోటు ఉండదండి. అప్పుడు ఆత్మను పరిశుద్ధపరుస్తాడు దేవుడు, శరీరమును కూడా శాతపరిచి శుద్ధిపరిచి మరలా యాకం చేయబోతున్నాడు ఆయన రెండో రాకటలో. ఇవాళ అదే జరుగుతుంది యోబు విషయంలో. యోబు ఎంత తెలివిగా స్నేహితులతో మాట్లాడుచున్నాడు గమనించండి. తిమ్మానీయుడు వారి స్నేహితులు, ముగ్గురు స్నేహితులు వారు ఏమంటున్నారో గ్రహించి ముందుగానే వారికి సమాధానం చెప్తున్నాడు. అలాగే 23వ వచనము 24వ వచనం చదువుతున్నప్పుడు, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీ వాటిని నిర్లక్ష్యము చెయ్యుదువు, అడవి మృగములకు నీవేమాత్రము భయపడవు, నీ డేరా క్షేమ నివాసమని నువ్వు తెలుసుకుని ఉందువు, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. చూసారా, అంటే నీ వాటి జోలుకు వెళ్లకుండా నీ డేరా అంటే నీ గృహాన్ని ఎవడు కూడా ఏది కూడా దాడి చేయటకు రాదు. ఇలా ఏమంటే తోడేళ్ళు, ఎలుగుబంటులు, సింహాలు, ఏమంటే అనేకమైన జంతువులు, ఏమంటే కోతులు కూడానండి ఇళ్ల మధ్యకు వచ్చి ఇళ్ల మధ్యన ఉంటున్నాయంటే వాటి ప్రకృతి లేక, ప్రహారం లేక మనుషుల మధ్యకు వస్తున్నాయి. గమనించండి ఒకసారి. దేవుడు దానికి నీకు అడ్డు పెట్టాడు. అది నిన్ను చూసి భయపడాలిగా, నిన్ను భయపెట్టడం కాదు అది. ఎలా యోబుని తన స్నేహితులు శోధించటానికి వచ్చారా అన్నట్టే ఉంది ఇక్కడ. ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు గమనించండి. ఈ సంభాషణ అంతా కూడా దేవుని కుమారుకును మానవ సంబంధమైన మనుషులకు జరుగుతున్న ఒక సంభాషణగా భావించాలి ప్రియులారా. ప్రతి జీవితంలో ఇది మనకు జరుగుతుంది. అందుకే యోబు, మానవుడైన యోబుని దేవుడు మన మధ్యన పెట్టాడు అనేది మనం గమనిస్తూ ఉంటే 24వ వచనం 25వ వచనం చదువుతున్నప్పుడు 25 మరియు నీ సంతానము విస్తారమగుననియు అమ్మా నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరని నీకు, చూసారండి, నీకు తెలియను వాటి కాలమున
జ్ఞానపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడునై నీవు సమాధికి చేరుదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిని, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు. చూసారా ఇక్కడ ఎంత అంటున్నాడు దేవుడు, ఎంత చక్కగా సంభాషణ దేవుడు చెప్తున్నాడు. మనుషులారా గమనించండి, ఒకసారి తోటి విశ్వాసులారా, మానవులారా గమనించండి. ఈరోజు మన పరిస్థితి ఎందుకు దిగజారుతుంది, ఎందుకు ప్రకృతి విషయంలో మనం భయపడుతున్నామంటే ఎక్కడో ఏదో జరుగుతుందనే కదా, ఎవరో ఏదో చేస్తున్నారనే కదా. అవును కదా. ఏవండి, ఇల్లు కట్టాలంటే మనిషే కట్టాలి, యంత్రాలు కట్టవు. యంత్రం నడిపించేదే మనిషి. కాబట్టి అటువంటి యంత్రాల మీద నీవు కూర్చున్నా నీకు హాని జరుగుతుందంటే నువ్వు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయట్లేదు. ఎస్, ఇలా యోబు విషయంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మనుషులు ఉన్న దాంట్లో తృప్తిపడాలి, లేని దాని కొరకు చూస్తే ఉన్నది పోయి లేనిది నీకు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది నీకు మంచి చేద్దనుకున్నావు, కానీ నీ జీవితానికి ఆయాసమును దుఃఖమును ప్రశాంతత లేకుండా ఏమంటే వేదన కల్పించేదై ఉంటుంది. చిన్నదైన దానితో తృప్తిపడట ప్రయత్నం చేయి. ఇలా యోబు దాని నిమిత్తమే ప్రయత్నం చేస్తున్నాడు, దాని నిమిత్తమే తన స్నేహితులకు వివరించుటకు సిద్ధపడుతున్నాడు. ప్రియులరా, దేవుడు ఎంత గొప్పవాడో తన మాటలతోటి చెప్తున్నాడు. దేవుని క్రియ వలన జరుగుతుంది తప్ప ఇది నా వల్ల జరిగేది కదా, నేను చేసేది కాదు. దేవుని అంగీకారం లేనిదే నా యొద్దకు ఏమీ ఎండైనా రాదు అంటున్నాడు. నీడైనా రాదు, చంద్రుడు ఏదు కూడా గాలి వేయటానికి కూడా ఆయన చిత్తమే. నన్ను దాటి వెళ్ళే గాలి కూడా నన్ను బలపరిచి వెళుతుంది తప్ప నన్ను కాదని వెళ్ళిపోదు. ఎస్, ఇవాళ ప్రకృతిలో ఆక్సిజన్ అనేది మనుషులకి ఎక్కువగా పనిచేస్తుంది. ఇవాళ ప్రకృతిని చెట్టులను అని మనం పెంచుకున్నది వృక్ష జంతువులకు కాదండి, మనుషులకే. గడ్డి సిగిరించినట్లుగా ఏమండి, ఎలాగైతే కోసిన సిగిరిస్తుందో అలాగే నీ సంతానాన్ని సిగిరింప చేస్తానన్న దేవుడు. అంతగా నీ అభివృద్ధిని నీవు ప్రపంచంలో భూమిలోనే మహాధనవంతుడు నేనున్నాను కదా, నువ్వు ధనవంతుడివే, దరిద్రుడు కాదండి. ఇవాళ అది లేదు ఇది లేదు అనుకున్నామంటే దేవుడు ఇచ్చే సమయానికి అన్నీ సమకూరుస్తాడు. కంగారు పడకుండా దేవుని పట్ల గురు కలిగి ఉండి ఆయన వాక్యానికి ఆయనకు గ్రంథానికి విధేయతగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల దేవా నీ కొందనాలు. యోబు తన విషయంలో తండ్రి ఎండ ఎలాగ కురునో భూమిలోంచి వచ్చినా లేకపోతే మనుషుల పట్ల ఏమి జరుగునా అని చెలవిచ్చిన ఈ మాటలు నీవు గ్రహించి భరించిన ఎడల నీ సంతానము గడ్డి సిగిరించినట్లు నీ సంతానము సిగిరింప చేస్తాను, నీ ఆస్తులు అభివృద్ధి చేస్తానన్నావు. అవును ప్రభా, ఒక సామెత ఉంది, గరికి తిన్న గాడిద వెళ్ళినా కానీ గరికి సిగిరించును. అవును ప్రభా, అది మరలా సిగిరిస్తుంది. ఎందుకంటే దానికి బలము భూమిలో ప్రకృతిలోంచి భూమిలోంచి వస్తుంది. అలాగే నీలోంచి నాకు శక్తి కలిగినప్పుడు నేను ఎప్పుడు సిగిరిస్తాను. చింతించమనేది నాలో ఉండదు. అయ్యో నన్ను నా చుట్టలు తినేస్తున్నాడే అని చెట్టు సిరాకపడదు, చింతపడదు. ప్రభు మరలా సిగిరిస్తుంది, మరలా గొప్ప ఫలాలు పోయినసారి కంటే విస్తారమైన ఫలాలు ఇస్తుంది ప్రభా. దేవా, రైతు తెగులు వస్తుంది అనుకుంటాడు కానీ అది సిగిరిచ్చి రైతుకు ఇప్పుడు దానికంటే 4 గింతలు ఎక్కువ రెట్టింపిచ్చే దేవుడువు నీవు. అటువంటి జీవితాలు మాకు, మా కుటుంబాలకు, మా దేశ ప్రజలకు, మా దేశ నాయకులకు, నాయన దేశంలో ఉన్న ప్రతి వారి పట్ల నీ కాపుదల, పోలీస్ శాఖ వారు, మిలిటరీ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నాయన అనేకమైన పనులు చేయించున్నవారు నాయన ఇదిగో తండ్రి అనేకమైన ఆదరణ నీ వైపు చూసి నీ పాదాలు ఎదుట మొరపెడుచున్న ప్రార్థన ప్రతిదానికి మూలమైనది, ప్రార్థన ప్రతిదానికి విడుదలైనది.
ప్రార్థన ప్రతిదానికి సమాధానమైనది. ప్రార్థన ప్రతిదానికి హెచ్చించేదైనది. ప్రార్థన అన్నిటికంటే గొప్ప స్థాయిని నిలబెట్టేదే ప్రార్థన. అట్టి ప్రార్థన యోబు చేస్తున్నాడు. యోబు చింతించుది, నీకు ధైర్యం ఇచ్చేదే ప్రార్థన. నిన్ను స్థిరమైన స్థలములో నిలబెట్టేదే ప్రార్థన. ప్రభుతో దరికి చేర్చేదే ప్రార్థన. అటువంటి ప్రార్థన మేము కలిగి ఈ సమయంలో నీ పాదములు ఎదుట ప్రార్థించే కృపను మా అందరకు మాకు దయచేయమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.